కాసేపట్లో ఇండియా కూటమి సమావేశం ప్రారంభం కానుంది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ కు చేరుకున్నారు. ఇప్పటికే సమావేశానికి సోనియా గాంధీ, ఖర్గే సహా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. టీఎంసీ నుంచి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ హాజరయ్యారు. This meeting itself is how much their BJP people are scared of this meeting. So there are several posters that are questioning the leadership aspect. Who posted that? Only BJP. You are just understand. बंधु राष्ट्र बने, हमारी कोशिश होगी बंधु राष्ट्र बने। बंधु राष्ट्र बनाने के लिए हम लोग आगे बढ़ेंगे। जहाँ से चल के आए हूँ यूपी में तो आप देख ही रहे होंगे क्या हो रहा है। अब तो महिलाएं भी नाराज हैं इनसे। डीबीटी के नाम पे जो अकाउंट में पैसे भेजे थे, अब सुनने में आ रहा है एफआईआर दर्ज हो रही है। जब वोट चाहिए था तो पैसे दे रहे थे। इसलिए आज जरूरी है कि लोकतंत्र के मूल्यों को बचाया जाए। बीजेपी कुछ भी कर सकती है और नकारात्मक प्रचार के लिए जितने हजार करोड़ रुपए बीजेपी खर्च कर सकती है, दुनिया में किसी दल ने नकारात्मक प्रचार के लिए खर्च नहीं किए होंगे पैसे। बंधु కాసేపట్లో ఇండియా కూటమి సమావేశం ప్రారంభం కానుంది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ కు చేరుకున్నారు నేతలు. ఇప్పటికే సమావేశానికి సోనియా గాంధీ, ఖర్గే సహా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. టీఎంసీ నుంచి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ వచ్చారు. ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారు. కాసేపట్లో ఇండియా కూటమి సమావేశం ప్రారంభం కానుంది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో సమావేశం జరగనుంది. ఇప్పటికే నేతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, సమావేశానికి మొదటిసారిగా అంటే చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. అదేవిధంగా సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ కూడా మరికొద్ది సేపల్లో సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇకపోతే ఉమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ, తేజస్వి యాదవ్ ఆర్జేడీ, అదేవిధంగా మమతా బెనర్జీ ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, అదేవిధంగా అభిషేక్ బెనర్జీ ఇద్దరు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అనేక మంది అదేవిధంగా సిపిఎం చెందినటువంటి ప్రధాన కార్యదర్శి వీళ్ళంతా సీనియర్ నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ రకంగా మొత్తం 23 మంది పార్టీలకు చెందినటువంటి నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా రెండు అంశాలు. ఒకటి, పార్లమెంట్ లోపల ఇటీవలనే చాలా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో రెండు రాజ్యాంగ సవరణ పెట్టబోతుంది ప్రభుత్వాన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లోపల ఏ రకంగా అనుసరించాలి వ్యూహాన్ని, అదేవిధంగా ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, ఈ రెండు బిల్లులకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి ఏ రకంగా తమకున్నటువంటి ప్రతిపాదనలను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఏ రకంగా ఆ బిల్లులో పొందుపరిచే రకంగా చేయాలి, అదేవిధంగా పార్లమెంటు వెలుపల ప్రజా పోరాటాలు ఏ రకంగా చేయాలి, ప్రజలకున్నటువంటి సమస్యలను ప్రతిపక్షాలు ఉమ్మడిగా ఏ రకంగా సంఘటితమై ప్రజల సమస్యలను ప్రస్తావిస్తున్నాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయని ఒక అభిప్రాయాన్ని కలగచేయకపోతే, అదేవిధంగా ఇతర రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే అనేటువంటి కొత్త పార్టీలు కూడా ఆవిర్భించేందుకు ఆ మేరకు ప్రతిపక్షాలే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అవకాశాన్ని ఎక్కడా కూడా ఇవ్వకుండా ప్రతిపక్షాలు ఉమ్మడిగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలుగజేసేందుకు ఒక బృహత్తర వంటి కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించి ఖరారు చేయబోతుంది. అయితే ఈ సమావేశానికి హాజరయ్యే వాళ్ళు హాజరవుతారు. ఒకవేళ హాజరు కాలేని పరిస్థితుల్లో ఆన్లైన్లో హాజరయ్యేందుకు అవకాశం ఉంది. ఒకవేళ లేకపోతే అది కూడా అవకాశం లేకపోతే ముఖ్యంగా తీర్మానాలపై, ఈ సమావేశంలో చేసే తీర్మానాలపై అందరూ కూడా సంతకాలు పెట్టేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు అధికారికంగా 23 మంది
అందరూ ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారని చెప్పి అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఎంతమంది వస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. ఈ సమావేశంలో ముఖ్యంగా యువతకు ఉన్నటువంటి ఆకాంక్షలు, ఆశలు వీటన్నిటిని నెరవేర్చే విషయంలో ప్రభుత్వం ఏ రకంగా విఫలమైంది, దానికి సంబంధించి ఏ రకంగా ప్రతిపక్షాలు ప్రస్తావించాలి అనేటువంటి అంశాలు, అదేవిధంగా విద్యార్థుల్లో నెలకొన్నటువంటి అశాంతి, అదేవిధంగా నిర్లిప్తత, ఆ మేరకు ఉన్నటువంటి నిరుత్సాహం వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడే విషయంలో ప్రతిపక్షాలు ఏ రకంగా స్పందించాలన్న అభిప్రాయాన్ని కూడా ప్రజలకు కలగచేయాలి. కాబట్టి ఆ అంశంలో కూడా ఆలోచించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ఇతరత్ర అనేక అంశాలు ఉన్నాయి. రాజ్యాంగంపై దాడి, అదేవిధంగా పెరుగుతున్నటువంటి ధరలు, ఏ రకంగా కుటుంబ ఖర్చులు పెరుగుతున్నాయి, వీటికి సంబంధించి ఏ రకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కుటుంబంపై జరిగే ఖర్చుల యొక్క ఒత్తిడిని తగ్గించేందుకు ప్రతిపక్షాలకు తమకున్నటువంటి బాధ్యతగా ఏం చేయబోతున్న అంశాన్ని కూడా ఈ సమావేశం ద్వారా తెలియజేసేందుకు అవకాశం ఉంది. ఇది చాలా కీలకమైన సమావేశం. జూలైలో పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఇటు పార్లమెంట్లో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో, వర్షాకాల సమావేశాల్లో ఏ రకంగా వ్యవహరించాలి వ్యూహాత్మకంగా, అదేవిధంగా బయట పార్లమెంట్ వెలుపల ఏ రకంగా ప్రజా పోరాటాలను తీసుకోవాలన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది చాలా కీలకమైన సమావేశం. ఈ సమావేశంలో అందరూ నేతలంతా కూడా, ఇండియా కూటమి చేరినటువంటి నేతలంతా కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఇటీవలనే తమిళనాడులో ఏర్పడిన ప్రభుత్వం టీవీకే కూడా ఈ ఇండియా భాగస్వామ్య పక్షంగా లేదు కాబట్టి ఆహ్వానం లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు టీవీకే ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి సెంటర్ నుంచి, కేంద్రం నుంచి కూడా కొంత మద్దతు కావాలి. అనేకటువంటి విధానాలకు సంబంధించి, అక్కడ ప్రభుత్వం చేపట్టే పథకాలకు సంబంధించి, కాబట్టి తటస్థంగా ఉండాలని ప్రస్తుతం టీవీకే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి టీవీకేకి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించేందుకు కేవలం ఒక సీటు రాబోతుంది. ఆ ఒక సీటు కూడా రాజ్యసభకి కాంగ్రెస్ పార్టీకి కేటాయించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి ఈ సమావేశంలో ఆ రకంగా టీవీకే కూడా పరోక్షంగా భాగస్వామ్య పక్షంగానే మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది ప్రస్తుతానికి. కాబట్టి టీవీకే ఈ సమావేశానికి హాజరు కావట్లేదు. కాకపోతే అన్ని పార్టీలు కూడా, దాదాపు 29 పార్టీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యి, ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీ, అదేవిధంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, పీడీఎఫ్ పార్టీ, ఇవన్నీ కూడా సమావేశంలో పాల్గొని తమకున్నటువంటి అభిప్రాయాలను, మరీ ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ ఇటీవలనే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, అదేవిధంగా మూడు సార్లు వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పడిన మమతా బెనర్జీ ఓటమి భారంతో పాటు అంతర్గతంగా పార్టీలు కూడా తిరుగుబాటు, ఈ రెండు అంశాలు కూడా తృణమూల్ కాంగ్రెస్ను పెద్దగా వేధిస్తున్నాయి. దాంతోపాటు బీజేపీ నేతృత్వంలో ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నుండి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపై చేసే దాడులు కానీ ఇతరత్ర అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించి, ఆ రకంగా ఇతర భాగస్వామ్య పక్షాలతో కూడా తృణమూల్ కాంగ్రెస్ కొంత కార్యాచరణను మరింత క్రియాశీలకంగా వ్యవహరించేందుకు కూడా ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇది చాలా కీలకము. రాబోయే 2 సంవత్సరాల తర్వాత లోక్సభ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక బృహత్తర కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. दीदी दीदी